ఆ కంపెనీలు తీసేసిన ఉద్యోగాలు వీళ్ళు చెప్పరు, వచ్చినోడిని నా పేరు చెప్పుకో అంటారు, పోయినోడు మాత్రం అది నీ ఫెయిల్యూర్ అని చెప్తారు అనమాట. ఇలాగే ఇప్పటికే నడుస్తుంది. అట్లాగే అనేక మంది బీటెక్లు పూర్తయిన వాళ్ళు ఉద్యోగాలు రాక గత 10-15 ఏళ్ళ నుంచి నాకు తెలిసి నేను పనిచేసిన కంపెనీల్లో సెక్యూరిటీ పర్సన్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డు కూడా. ఎప్పటి నుంచో నడుస్తుంది అది, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్లోనే పసపోయింది అక్కడ. దీనికి తోడు సార్ ఇప్పుడు చాలా వరకు బిఏ బీకామ్ కోర్సులు కూడా లేపేస్తున్నారు, కొన్ని కాలేజీల్లో లేవు. బిఏ అంటేనే కొంచెం వింతగా చూస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి? ప్రభుత్వాలకి ఏమీ సంబంధం లేదండి బేసిక్ గా, ఎందుకంటే కార్పొరేట్ల మాయలో ఉంటారు వాళ్ళు. కార్పొరేట్ కాలేజీలు నడిపేదే రాజకీయ నాయకులు, వాళ్ళు ఏం చెప్తాయి అంటే ప్రభుత్వాలు తప్పించి ఈ దరిద్రం మనకే ఉంది, నార్త్ ఇండియాలో లేదు. నార్త్ ఇండియాలో ఇప్పుడు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర ఇప్పుడు మనకి చేస్తున్న వర్కర్స్ ఉన్నారు కదా, ఏది ఫిజికల్ వర్క్స్ బోల్డ్ అన్ని అక్కడి నుంచినే వస్తున్నారు. అక్కడ లేదు ఈ ప్రాబ్లం, అక్కడ ఈ కార్పొరేట్ దరిద్రం లేదు. ఈ కార్పొరేట్ దరిద్రం దక్షిణాదికే పట్టింది, ఎస్పెషల్ ఆంధ్ర తెలంగాణలకే పట్టింది. ఈ మధ్యకాలంలో తమిళనాడు ఇటు కూడా పాకుతుంది అది క్రమంగా. బేసిక్గా సమస్య ఒకటే, సింపుల్ అండి, మనుషులు బ్రతకడం అనేటటువంటిది ఆగదు, కానీ జీవన ప్రమాణాలు పడిపోతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే, నిన్నటిదాకా 1,50,000, 2 లక్షలు, 3 లక్షల జీతం లేకపోతే ₹1,00,00,000 ప్యాకేజ్ అని చెప్పుకున్నటువంటి ఒక్కసారిగా 30 లక్షలు 20 లక్షలకు పనిచేయాలంటే చాలా కష్టం. అదే కదా, నరకం అనుభవిస్తారు, అది సస్టైన్ అవ్వలేరు కూడా వాళ్ళు, అది పొద్దున్న కష్టం అయిపోద్ది. రైట్, మొత్తానికి ఏఐ వస్తుంది